ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ రానున్న 2 రోజులు కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఇక మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయని, ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని తెలియచేయడం జరిగింది. ఇక రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మరొకసారి వాయుగుండం ఏర్పడి భారీ తుఫానుగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అయితే తెలియచేయడం జరిగింది. ఈ నెల 18 నుంచి అల్పపీడనం ఏర్పడి భారీ తుఫానుగా మారే అవకాశం ఉంది అని, ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం కాస్త తమిళనాడు కోస్తా ఆంధ్ర తీరంగా తమిళనాడుగా మారి భారీ తుఫానుగా మారే అవకాశం ఉంది అని కూడా తెలియచేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా 6 రోజుల పాటు అయితే భారీ తుఫానుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో మిచాంగ్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికి కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇక రానున్న 2-3 రోజుల పాటు అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.